రెండు జగనన్నకి అండదండలుగా ఉంటాయి. శ్రీనివాస్ గారు, అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన టైంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కోసం, అసలు ఆ పెళ్ళిళ్ళ కోసం మీరు మాట్లాడిన తీరు, అంటే దాన్ని నేను ప్రస్తావించట్లేదు, కానీ ఏ మనిషి లైఫ్లో అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, ఇప్పుడు మీ లైఫ్లో ఏమనిపిస్తుంది దాంతో అప్పటితో పోల్చుకుంటే? మీకు ఆ రోజు చేసిన విమర్శలు, ఈ రోజు నిజ జీవితం. ఈ ఘటనకి కొన్ని నెలలు సంవత్సరం ముందు నేను ఆ విమర్శ చేశాను. నిజమే, చేసిన దానిలో నేనేమని విమర్శ చేశానంటే, మా వైజాగ్ అమ్మాయి నందిని అనే ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు, చక్రధర్ గారు అమ్మాయి. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత రేణుదేశాయికి చేసుకున్నారు. ఓకే, అది కరెక్టే, అది నేను తప్పు పట్టట్లా. రేణుదేశాయి గారికి చేసుకున్న తర్వాత మూడో వ్యక్తికి గర్భం దాల్చారు మూడో వ్యక్తి అని నేను అనలా, రేణుదేశాయి గారు అన్నారు. రేణుదేశాయి గారు ఈ విషయం బాధపడేటప్పుడు రేణుదేశాయి చూడలే, విపరీత ట్రోల్ చేసి పడేసినారు. ఈ మాట నేను అడిగినందుకు క్షమించండి అని చాలాసార్లు ఆవిడ ప్రాధాయపడి రిక్వెస్ట్ చేశారు కూడా. అంతగా ట్రోల్ చేశారు. వాళ్ళకి ఇది ఉండదు, కామన్ సెన్స్ ఉండదు. సో అది నేను ప్రశ్నించాను, మరి అది నేరం కాదా? ఎప్పుడైతే మూడో స్త్రీతో గర్భం దాల్చారో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ఏది, ఈ రెండో భార్యతో విడాకులు అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మూడో భార్యకి పెళ్లి చేసుకున్నారన్నది ఇప్పుడు చేసుకోవచ్చు, నేను కాదనట్లే. ఈ విషయాన్ని నేను అడిగాను. అయితే మరి మీరు అన్నారు కదా మీ జీవితంలో ఎలా జరిగింది కదా అంటే, నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి చెప్పాను ప్రజలకి. పవన్ కళ్యాణ్ చెప్పగలిగాడు, పోయాడు. ఆయన ఒకటోది, నెంబర్ 2, నెంబర్ 3 చేసుకుంటూ పోతే వాళ్ళ ఆరోపణల వల్ల మనకు తెలిసింది, వాళ్ళు ఒకరికొకళ్ళు మాట్లాడుకోవటం వల్ల తెలిసింది. అదే జీవితం. ఇది గొడవ జరుగుతుంది, ఎక్కడ అబద్ధం డిఫరెన్స్ ఉంది కదా. నేను వాస్తవాలు చెప్పాను కదా, ఆయన చెప్పలేకపోయారు కదా. ఆ విమర్శ తప్ప, పవన్ కళ్యాణ్ చేసుకోవటంలో కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప ఒప్ప అంటే ఆయన అవసరం, ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న దారి తీసాయో ఆయనకు తెలియదు. నేను చెప్తున్నా, ఆ పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోవాల్సింది వచ్చింది. ఆయన పరిస్థితులు బట్టి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఉంటాయన్నది అఫ్కోర్స్ నాకు కూడా అర్థమైంది. దీన్ని ఎక్కువగా మాట్లాడకపోవడం కూడా మంచిదే, వ్యక్తిగత విషయాలు. మాధురి గారు, చాలా వరకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలన్నీ ఒక ప్రధానమైన సూత్రం. అంటే భార్య, భర్త, పిల్లలు, తండ్రి, తల్లి అన్నీ కూడా ఎక్కడో చోట ఒక పిన్ పాయింట్ దగ్గర ఆర్థిక సంబంధాల దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు నిజంగా మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధం కూడా ఆ రోజు వాణి గారు పెట్టిన గొడవ, ఇవన్నీ కూడా ఒక ఆర్థిక సంబంధం దగ్గర ముడిపడి ఆగిపోయింది. అంటే ఏంటి అసలు నిజంగా ఆర్థిక లావాదేవీ ఎక్కడ ముడిపడి ఉండిపోయింది? అంటే మీ పేరుతో ఆ రోజున రాశారని, లేకపోతే మీరు కొంత అప్పు ఇచ్చారని. ఆ హౌస్ అనేది మా ఇద్దరం కలిసి ఉండడానికి మేము కలిసి నిర్మించుకున్న హౌస్. అది మీ ఇద్దరు కలిపి మాకున్నాం. సో నా దగ్గర ఉన్న డబ్బులు నేను పెట్టాను, అతని దగ్గర ఉన్న డబ్బులు అతను పెట్టారు, ఇద్దరం కలిసి నిర్మించుకున్న హౌస్ అది. సో అది కూడా వచ్చి ఆక్యుపై చేసి తీసుకెళ్ళిపోతాము, అది కూడా వచ్చి తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పెట్టేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు కదా. సో మీరు అన్నట్టు ప్రపంచం అంతా సంబంధాలను ఆర్థిక సంబంధం అవ్వచ్చు, కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ది ఆర్థిక సంబంధం కాదు, అది మానసికమైన సంబంధం మాత్రమే. 100% ఆర్థిక సంబంధం మా ఇద్దరిది కాదు. వాణి గారు చెప్పినంత స్ట్రైట్గా మీరు ఎందుకు చెప్పలేకపోయారండి? మా ఇద్దరం కలిపి ఉండటం కోసం ఒక ఇల్లుని కట్టుకుంటున్నాం, మేము ఉండాలనుకుంటున్నాం అని అమ్మాయి ఎంత స్ట్రైట్గా చెప్పదలుచుకున్నప్పుడు ఎందుకు దువ్వాడ శ్రీనివాసు ఎందుకు చెప్పలేకపోయారు?